హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మెత్తళ్ళు మామిడికాయ కర్రీ చేసి చూపిస్తాను. సింపుల్ వేలో ఎలా చేస్తానో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా మెత్తళ్ళన్నిటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మెత్తల్ని పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్దనంతా కూడా అందులో వేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా క్లీన్ చేసుకున్న నెత్తళ్ళన్నిటిని కూడా అందులో వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఈలోపు పచ్చి మామిడికాయని తీసుకుని తురుముకుని ఆ తురుమంతా కూడా అందులో వేసేసుకుని కారం, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే తక్కువ తినేవాళ్ళు ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుని అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని చివరిగా ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుని చివరిగా కొత్తిమీర, కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే నెత్తళ్ళు మామిడికాయ ఎగురు అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.